మామూలుగా ఇంకా ఎవరి పాటలు బాగా పాడేది నువ్వు మరి? ఇట్లా పాడతా మేడం, ఇట్లా పోయి పల్లె పాటలే వస్తాయి. పల్లె పాటలే వస్తాయి కానీ పాడనంటావు. పాడతా ఇప్పుడు ఇంకోటి పాడతా. బానే వచ్చేది, పాడతా ఉంటే వస్తాయి కానీ పాడక రావట్లేవు పాటలు. కంకర కొట్టే నా కన్నే మరదీవో లచ్చుమయ్యా, నా కన్నే మరదీవో లచ్చుమయ్యా, నీ కంకర వచ్చి నా కాలుక తలిగేవో లచ్చుమయ్యా, నా వేలుక తలిగేవో లచ్చుమయ్యా, సీరు సీరోయ్ పిలుగా రూమాలే సీరు లచ్చుమయ్యా, రూమాలే సీరు లచ్చుమయ్యా, కట్టు కట్టోయ్ పిలుగా నా కాలుక కట్టు లచ్చుమయ్యా, నా వేలుక కట్టు లచ్చుమయ్యా, కట్టు కట్టోయ్ పిలుగా కర్రెడ్ల బండి లచ్చుమయ్యా, జోడెడ్ల బండి లచ్చుమయ్యా, కొట్టు కొట్టోయ్ పిలుగా కోడూరు దనక లచ్చుమయ్యా, కోడూరు దనక లచ్చుమయ్యా, దంచు దంచోయ్ పిలుగా దాసారం దనక లచ్చుమయ్యా, దాసారం దనక లచ్చుమయ్యా, ఆపు ఆపోయ్ పిలుగా మాయాపల కింద లచ్చుమయ్యా, మాయాపల కింద లచ్చుమయ్యా, నిలుపు నిలిపోయి పిలుగా మా నిమ్మల కింద లచ్చుమయ్యా, మా నిమ్మల కింద లచ్చుమయ్యా, ఓ లచ్చు ఓ లచ్చుమయ్యా, నిన్ను మెచ్చని పిలుగా లచ్చుమయ్యా, నిన్ను మెచ్చని పిలుగా లచ్చుమయ్యా. ఎందుకు మెచ్చలేదు? ఏం అట్లా అంటది మేడం మరి? నువ్వేం అనుకో, మిగతా ఏం కట్టుకోలేవా? ఏమో మరి అట్లా తీసుకొచ్చినాక అట్లా అంటది. చూడమ్మా, మీరు మంచిగా మరి దేవుడి పేరు పెట్టుకున్నారు కదా, మీ తోడు ఎంత మంది? మేము 5 అక్కలు చెల్లెలు. 5కి మరి మీ అమ్మ మరి నీ పేరు ఏది పెట్టింది సౌడమ్మని? ఇక ఎందుకో మేడం మరి అందరి పేరు, ఒక ఆమె పేరు లింగమ్మ పెద్ద ఆమె పేరు, ఇంకొక ఆమె పేరు లక్ష్మమ్మ, ఒక ఆమె పేరు అంజమ్మ, నా పేరు సవడమ్మ, మా చెల్లె పేరు సమలింగమ్మ, అబ్బో, మా అన్న పేరు వెంక నర్సు, చిన్న ఆయన పేరు అంజయ్య. 7 మరి సవడమ్మ జాతర బాగా జాతర మీ ఊళ్ళో? మంచిగా తాగుతుంది. సంవత్సరమా ఎట్లా? 3 ఏళ్ళకి ఒకసారి. 3 ఏళ్ళకి ఒకసారి. ఓన్లీ యాదసి చేస్తారా? అందరు చేస్తారు మేడం. అవునా? సూర్యాపేట నుంచి కూడా వస్తాయి పిల్లల మారి, సూర్యాపేట, కిన్నెపాలెం, బాలంల అంతమంది వస్తారా? అనాశపురం, ఉప్పలపాడు. అంటే ఏం పేరు, ధరేశ్వరమా? కాదు మేడం, ఈ టేకుమట్ల సవడమ్మ. టేకుమట్ల సవడమ్మ పెద్దగా ఉందా? పెద్దగా ఉంది మేడం, అందరు వస్తారు, చాలా మంది మొక్కు వాళ్ళు ఉంటాయి, భీమారం నుంచి అట్లా వస్తారు. ఇంది ఊర్ల నుంచి వస్తారా? వస్తారు మేడం. నేను అక్కడ ఒక మన పెద్దగట్టది ఒకటే గుర్తుకుంది నాకు. ఇక్కడికి కూడా బాగానే వస్తారు జనం. ఈ సంవత్సరం ఉందా మరి జాతర సాగేది? ఉంది మేడం. పోతున్నావా? ఉంది మేడం, పోతారు. మరి సౌడమ్మ మీద పాడుతున్నారు పాట, పాడతావా? పాడతా మేడం. కోడూరు పొలమెల్ల మీద, కోడూరు పొలమెల్ల మీద, కోడూరు పొలమెల్ల మీద నా తల్లి కోరి వచ్చిన సవనమ్మ, టేమట్ల పొరవెల్ల మీద, టేమట్ల పొరవెల్ల మీద, టేమట్ల పొరవెల్ల మీద నా సాగతి కోరి వచ్చిన సవనమ్మ, ఎర్ర గొర్రెని కోరినావా, ఇక ఎర్ర గొర్రెని కోరినావా, ఎర్ర గొర్రెని కోరినావా నా తల్లి వెళ్ళి వచ్చిన సవనమ్మ, ఇక పల్ల గొర్రెని కోరినావా, ఇక పల్ల గొర్రెని కోరినావా, పల్ల గొర్రెని కోరినావా నా తల్లి పాటి మీద సవనమ్మ. మంచిగా పాడిన 2 పదాలు 2 లైన్లు అయినా కూడా బాగుంది, అర్థవంతంగా మంచిగా. ఎందుకు అమ్మవార్లు దేవుణ్ణి గొర్రెనే కోరుతారు దేవుళ్ళు? ఏమైనా ఐడియా ఉందా? నాకు కూడా ఏం తెలియదు నీకు? నాకు కూడా కొంతమందికి అన్ని తెలిసి ఉంటాయి కానీ గొర్రెల గురించి ఎందుకు పోయాలనో ఏమో అని నాకు తెలియదు. ఏం తెలియదు. కాయలేదా గొర్రెలు మరి? గొర్రెలు ఏం కాయలే మేడం, మాకు ఉండే గొర్రెలు గాని అమ్మినాం, ఆయన కాసేది గొర్రెలు ఒక 2 సంవత్సరాలే కాసినాం మేడం, అంతే. ఇక అవి ఉండట్లేవు, మేత లేదు, రోగాలు వాటికి పెట్టుబడులు పెట్టలేక అమ్మేసినాం. గొర్రెలు చాలా కష్టం కదా. పాడతావా ఇంకేమన్నా? పాడతా మేడం. చిన్ననాడు మనం కూడి చిలకాల బాయి తీస్తే ఎలకాలు మోట దోలెరో ఎలమల వేదయ్యా, వెలకాలు మోట దోలెరో ఎలమల వేదయ్యా, పెదనాడు మనం కూడి పేరైన బంగ్లా కడితే తీరొక్క రంగులాయరో ఎలమల వేదయ్యా, తీరొక్క రంగులాయరో ఎలమల వేదయ్యా,
దేశ దేశ తిరిగేటోడా దోసకాయలమ్మేటోడా వయ్యట్ల కీలవిస్తావో ఎలమల వేదయ్యా వయ్యట్ల కీలవిస్తావో ఎలమల వేదయ్యా. అయిపోయిందా? కొంచెం అని రాదా ఇంకా? దీని గుర్తుకు రావట్లే మేడం. బాగుంది పాట, మంచిగా ఉంది. మీ గొంతు కూడా మంచిగా ఉంది. గీత వాడొచ్చు కదా, ఇంకా వింటాం మేము. ఇక గుర్తు రావట్లే మేడం. అట్నే అంటారు కూరగాయలు అవన్నీ పండ్లు అట్నే అంటారు, మేము అనుకో మేము వాడుకోవాలన్నట్టు. అట్లా అంటారు కానీ అట్లా అంతా. ఆ, ఎర్ర చీర కట్టింది కట్టింది కట్టిందా నేమందు ఏమందు కారమగ్గ 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 కన్ను మీదకి రానన్న రాదాయ రాందాని ఏమందు ఏమందు ముక్కు పుల్ల పెట్టింది పెట్టింది పెట్టిందా నేమందు ఏమందు కారమగ్గ 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 కన్ను మీదకి రానన్న రాదాయ రాందాని ఏమందు ఏమందు. అనుకుంటా అనుకుంటా పోయే చీరలు అని మేము అనుకుంటాం. అయితే ఇటు అనుకుని మేము ఇటు వాడుకోవాలి. అట్లా అని కదా మేడం. చీరలు ఇట్లా అన్ని వస్తువులు అన్ని ఒక్కొక్క గాజులు అన్ని అనుకోవాలన్నట్టు. అట్లా అనుకుంటా అనుకుంటా అట్లా వాడతారు. పెద్ద గొలుసు కట్టు పాటలు అవును, పని చేసుకుంటే ఎంతసేపు అయినా పెద్ద అల్లుకొని వాడుకుంటారు కనబడి దాని మీద. ఇంకొకటి వాడుతా. చెట్టు లేని అడవిలోనా చెట్టు లేని అడవిలోనా పిట్టలుంటాయా మరది చెట్టు లేని అడవిలోన పిట్ట కంట్ల మరాన జ్యోతి పిట్ట కంట్ల మరాన జ్యోతి పిలుపులుంటాయా మరది పిట్ట కంట్ల మరాన జ్యోతి పుట్టలేని అడవిలోన పుట్టలేని అడవిలోన పాములుంటాయా మరది పుట్టలేని అడవిలోన పాము కంట్ల మరాన జ్యోతి పాము కంట్ల మరాన జ్యోతి మచ్చలుంటాయో మరది పాము కంట్ల మరాన జ్యోతి ఆకులేని అడవిలోన ఆకులేని అడవిలోన మేకలుంటాయో మరది ఆకులేని అడవిలోన మేక కంట్ల మరాన జ్యోతి మేక కంట్ల మరాన జ్యోతి మేఘాలుంటాయో మరది మేక కంట్ల మరాన జ్యోతి గోగుల గాన గోగు కంట్ల మరాన జ్యోతి అన్ని ఎంత వస్తాయి అంత వస్తాయి, పెద్దగా వస్తాయి. కానీ ఇక అన్ని ఇట్లా ఆవులు మేకలు పాములు ఇట్లా అనుకుంటూ పోవచ్చు మేడం. అనుకుంటూ పోవాలి. పసల ఆవుల కాసిరా ఏమంటారు గొడ్ల కాసిరా ఏమన్నా వాటి మీద వస్తాయి మరి పాటలు వస్తాయి. ఆవులో ఎల్లనావులో ఆవులో ఎల్లనావులు ఆవుల్లో కాసడి బోవిడవాడు ఆవులో ఎల్లనావులు ఆవులో ఎల్లనావులో ఆవులో ఎల్లనావులు శివరెడ్డి కొడుకాడ సిండి మల్లయ్య ఆవులో ఎల్లనావులు ఆవులో ఎల్లనావులో ఆవులో ఎల్లనావులు చిన్ని మల్లయ్యకు జీతం ఎంతమ్మా ఆవులో ఎల్లనావులు ఆవులో ఎల్లనావులో ఆవులో ఎల్లనావులు పిడికడు ముచ్చాలు పిల్లల గొయ్య ఆవులో ఎల్లనావులు ఆవులో ఎల్లనావులో ఆవులో ఎల్లనావులు దోసెడు ముచ్చాలు దోతల సాబు ఆవులో ఎల్లనావులు ఆవులో ఎల్లనావులో ఆవులో ఎల్లనావులు చెరడు ముచ్చాలు చెప్పుల జోడు ఆవులో ఎల్లనావులు ఆవులో ఎల్లనావులో ఆవులో ఎల్లనావులు ఆవులన్నీ పోయి వంశను బట్టే ఆవులో ఎల్లనావులు ఆవులో ఎల్లనావులో ఆవులో ఎల్లనావులు కోడలన్నీ పోయి కొరసేను బట్టే ఆవులో ఎల్లనావులు ఆవులో ఎల్లనావులో ఆవులో ఎల్లనావులు దూడలన్నీ పోయి దుక్షేను బట్టే ఆవులో ఎల్లనావులు ఆవులో ఎల్లనావులో ఆవులో ఎల్లనావులు అన్ని పోయి ఇందనక ఏం చేసినవురా ఆవులో ఎల్లనావులు. ఏం చేసినట్టు మరి ఆకలి అవుతుంటే మడుగు గుప్పుకుండంట చేపలు. ఓహో మడుగుప్పుకొని చేపలు కాల్చుకొని తింటుండంట. ఇవన్నీ ఆవులన్నీ పోయినాయి అని అడుగుతారు వాళ్ళు. మరి నువ్వు కాసినప్పుడు ఏమన్నా ఇట్లా జరిగినాయా? జరిగినాయి మేడం. గొడ్లు పోయి పొలాలలో పడేది, దెబ్బలు కొట్టేది. నువ్వేం చేసేది మరి? బర్రెనే కాసుకున్నా. ఇప్పుడు గుడ్ల పోయి చేలాడడానికి నువ్వేం చేసేది? ఆట ఆడుకునేది మేడం. ఎవరెవరు దాంట్లో చాలా మంది ఉండేది. వాళ్ళంతా మా దోస్తులు గిట్ట ఆట ఆడుతుంటే పొలాలలో పడేది, కొట్టేది. ఆట మీద పడి వాటిని మర్చిపోయేది. దెబ్బలు తిన్నావా? ఎన్నిసార్లు తిన్నావా? తిట్టేది, కొట్టేది. ఏం చేస్తాం? ఆవుల మీద మంచిగా పొలాల మీద మంచిగా వాడారు. మరి ఇంకా నాకు ఎక్కువ రావు, నేను ఎక్కువ వాడిన ఎక్కువ నేర్చుకున్నారు కదా. చివరికి ఒక జోష్ ఉన్న పాట పాడతారా మరి? ఏం పాట మేడం? జోష్ ఉండాలి.
కూర్చున్నారు ఈ నీటోళ్ళు అంతా లేచి ఎగరాలి నీ పాటిని. మదన సుందారి పున్నాని కాపుట్ట పూసి ముగ్గేద్దో మదన సుందారి ఆమాస కాపుట్ట వలికి ముగ్గేద్దో మదన సుందారి వలికిన్న పూసిన్న వరుగుల్ల మీద మదన సుందారి వలిగి పన్నాడమ్మ జడల శంకరుడో మదన సుందారి పోరాని చోటుకు పోతివా రాజా మదన సుందారి తేరాని జగడమ్ము తెస్తివా రాజా మదన సుందారి వలిసి జగడం జయ్య వడ్డ గోడేదో మదన సుందారి నిలిచి జగడం జయ్య నిలువ గోడేదో మదన సుందారి. చూడమ్మా మళ్ళీ వచ్చినసారి మంచిగా పడతాను మేడం, రాసుకొని వచ్చి. రాసుకొని వస్తావా? ఎవరితో రాపించుకుంటావు? మా కోడలు గిట్ట రాస్తారు, వాళ్ళతో రాపించుకొని మంచిగా పాడతారు. అంతేనా? సో చూసిరు కదా మన సౌడమ్మ గారి పాటలు. సౌడమ్మ పాటలు అయితే నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన RLR సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి, మరొక సింగర్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.